హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు పొడి. ఈ మునగాకు పొడిని రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఈ పొడిని మనం ఎన్ని విధాలుగా అయినా తీసుకోవచ్చు అనమాట. మనం ఎటువంటి టిఫిన్స్ చేసుకున్నా సరే ఈ ఒక్క పొడి ఉంటే చాలు, అన్నిటికీ పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. అంతేకాదు వేడి వేడి అన్నంలో కూడా ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రమే కాదు, మన హెల్త్కి కూడా ఎన్నో బెనిఫిట్స్ని అందిస్తుంది అనమాట. సో ఇంత హెల్దీ అయిన మునగాకు పొడిని ఎట్లా చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. మునగాకుని మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత ఫస్ట్ కడిగేసేయాలి మంచిగా. ఎక్కువ నీళ్ళలో బాగా 2-3 సార్లు కడిగేసి అదే కాడలు కొమ్మలతోనే ఆరబెట్టేసుకోవాలి. ఒక క్లాత్ పైన వేసేసి ఒక రోజంతా మంచిగా ఆరబెట్టేసేయాలి ఫ్యాన్ గాలికి అనమాట. అస్సలు తడి అనేది లేకుండా ఇట్లా పొడి పొడిగా ఆరిపోవాలి. మనం చేతిలో పట్టుకుంటే అట్లా విరిగిపోవాలన్నమాట ఆకులు అనేది. సో ఇట్లా మంచిగా ఆరిపోయిన తర్వాత పొడి తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే రెండు రకాలుగా చేస్తాను నేను. ఫస్ట్ ఒకటి మనం మామూలుగా ఈ ఎండిపోయిన ఆకులని గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా. అట్లా చూసినా కదా, దీన్ని జల్లించుకోవచ్చు లేదా అట్లనే వాడుకోవచ్చు. చూసినా కదా ఎంత న్యాచురల్గా ఉందో కలర్ కూడా. దీన్ని మనం ఒక డబ్బాలో వేసేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట. ఎన్ని రోజులైనా సరే ఉంటుంది. దీంతో మనము పొద్దున్నే ఇట్లా వేడి నీళ్ళలో వేసుకొని టీ లాగా చేసేసుకోవచ్చు అనమాట. కొంచెం ఈ పొడి వేసేసుకోవాలి, ఒక హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఒక దాల్చిన చెక్క, కొంచెం అల్లం వేసేసుకొని ఒక 5 నిమిషాలు వేడి చేసుకున్న తర్వాత కొంచెం తేనె కలుపుకోవాలి, కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇది తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ అయితే మునగాకు కారం పొడి. ఇదైతే మనం అన్నంలోకి టిఫిన్స్లోకి కూడా తినేసేయచ్చు. చూసినా కదా, ఈ మునగాకుతో పాటు నేను కరివేపాకును కూడా కడిగేసి ఆరబెట్టామంటే అది కూడా మంచిగా ఎండిపోయింది. చూసినా కదా, వీటితో మునగాకు పొడిని తయారు చేసేసుకోవచ్చు మనం. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక 1 స్పూన్ వరకు శనగపప్పు, ఒక 1 స్పూన్ వరకు మినపప్పు వేసి మంచిగా దూరగా వేయించుకోవాలి. వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం దూరగా వేగిన తర్వాత దీంట్లో జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇక్కడ జీలకర్ర ఒక 1.5 స్పూన్ వరకు వేసేస్తున్నాను నేను. ఇది కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. అవి కూడా వేయించిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇక్కడ ఎండుమిరపకాయలు కారానికి తగ్గట్టు వేసుకోవాలి. ఇక్కడ ఒక 20 వరకు వేస్తున్నాను నేను. సో అవి వేగిన తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు కొంచెం చింతపండు, దానికి నారలు అనేది తీసేసి జస్ట్ కొంచెం అట్లా వేయించాలి, మరి ఎక్కువ కాదు. తర్వాత ఒక టేబుల్ స్పూన్ పల్లీలను కూడా వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక 10-12 వరకు బాదం వేసుకోవాలి. తర్వాత పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకోవాలి. అవిసె గింజలు అంటాం కదా, ఫ్లాక్ సీడ్స్, వాటిని కూడా వేసేసుకోవాలి సేమ్ క్వాంటిటీలో. ఇవన్నీ జస్ట్ లైట్గా అట్లా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, మునగాకు ఉంది కదా, వీటిని కూడా వేయించేసుకోవాలి. జస్ట్ నార్మల్గా వేగితే చాలు, ఇంకెక్కడ కూడా తడి అనేది లేకుండా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఒక 3 ఎల్లిగడ్డలు కూడా ఇట్లా పొట్టు తీసేసి కడాయిలో స్టవ్ ఆపేసిన తర్వాత వాటిని జస్ట్ అట్లా వేయించుకోవాలి అంతే. ఇవన్నీ మనం ప్లేట్లో వేసేసుకొని కొంచెం చల్లగా కానివ్వాలన్నమాట. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకోవాలి, అన్నీ కలిపి కాకుండా. ఫస్ట్ ఎండుమిరపకాయలు, ఇంకా శనగపప్పు, మినపప్పు, నువ్వులు ఉన్నాయిగా, వాటిని వేసేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి, సరిపడినంత వేసుకోవాలి. టేస్ట్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. సో ఇది ఇట్లా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇది మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది అనమాట, టేస్ట్ కూడా. సో దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పల్లీలు, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లో చింతపండు ఇప్పుడు వేసేసుకోవాలి. జస్ట్ ఇది కూడా కోర్స్గా గ్రైండ్ చేసేసుకొని దీంట్లో కలిపేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో ఈ మునగాకు ఉంది కదా, దీన్ని అంతా వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి కాకుండా ఫస్ట్ కొంచెం గ్రైండ్ చేసి దాంట్లోనే ఇంకా మిగిలినది కూడా వేసేసుకోవాలి. అప్పుడు మొత్తం ఒకేసారి మంచిగా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది అనమాట. సో ఇది కూడా పౌడర్లా కాకుండా నార్మల్గా కొంచెం కోర్స్గానే గ్రైండ్ చేసేసుకోవాలి. సో చూసినారు కదా, ఇట్లా చేసేసుకొని ఈ పొడిని కూడా ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసుకున్న వాటిలో కలిపేసుకోవాలన్నమాట. ఇట్లా అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఎల్లిపాయలు వేసుకొని మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. ముందే వేయలేదు కదా. సో ఇప్పుడు ఈ పొడి అంతా రెడీ అయిన తర్వాత ఫస్ట్ ఎల్లిపాయలు వేసి కొంచెం ఈ పొడిని వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూసినా కదా, కొంచెం పొడిని వేసేసుకొని దీన్ని జస్ట్ అట్లా పల్సిచ్చుకుంటూ గ్రైండ్ చేసిన. సో దీన్నంతా కూడా ఇప్పుడు ఆ ప్లేట్లోకి వేసేసుకొని మొత్తం ఆ ఫ్లేవర్ అంతా, ఎల్లిపాయల ఫ్లేవర్ అంతా పొడికి పట్టేటట్లు అట్లా చేతితో బాగా కలిపేసుకోవాలి. ఎక్కడ కూడా అట్లా ముద్ద ముద్దలాగా కాకుండా. సో ఇక్కడ చూసినా మంచిగా కలిపేసుకున్న తర్వాత దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, 2 రకాలుగా మునగాకు పొడులు చాలా హెల్తీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎన్ని రోజులైనా సరే పాడవకుండా అవి మంచిగా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. వీటిలో ఆయిల్ వేసి మనం ఫ్రై చేయలే కాబట్టి బయట పెట్టుకున్న ఎక్కువ రోజులు ఉంటాయి. ఒకవేళ ఆయిల్ వేసి ఫ్రై చేస్తే
అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఎంతో హెల్దీ అయిన మునగాకు పొడి. 300 రోగాలను నయం చేసే శక్తి ఉందంట దీంట్లో. చాలా చాలా ఆరోగ్యకరమైన పొడి అన్నమాట ఇది. తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి, ఇంట్లో చేసి పెట్టుకోండి. చాలా మంచిది ఆరోగ్యానికి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తీసుకోవచ్చు ఈ మునగాకుని. డైలీ జస్ట్ ఒక స్పూన్ తింటే చాలు, మనకి కావాల్సిన విటమిన్స్ అన్నీ అందుతాయన్నమాట. సో షుగర్ పేషెంట్స్ కానీ ఎవరైనా సరే దీన్ని తీసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇట్లా టీ లాగా చేసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం కావాలంటే ఇట్లా మునగాకుతో ఈ పొడిని చేసుకొని ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకోండి. చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే మనకు వచ్చేస్తాయి. సో వీడియో చూస్తే కనుక తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి షేర్ చేసేయండి, హైప్ కూడా చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడి వరకు వీడియో చూసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసిన అంతవరకు బాయ్ బాయ్.